పదవి దొరికిన తర్వాత, బలం దొరికిన తర్వాత మంచి మనిషి అనుకోండి ఏం చేస్తాడు అంటే ఆ బలము, ఆ జ్ఞానాన్ని సమాజానికి మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు. చెడ్డవాడు అనుకోండి, బలం దొరికింది, బుద్ధి, బలము, పదవి ఏదన్నా కానీ, అప్పుడు సమాజంలో హాని చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. అలాంటి వాళ్ళనే మనము అసురులు అంటాం. మంచి చేస్తున్నారనుకోండి, వాళ్ళని మనము దేవతలు అంటాం. అయితే అసురులు ఎవరు అన్న ఒక ప్రశ్న మనకు ఉంటుంది. నిన్న నేను అది చెప్పాను. విశ్రవా ఋషికి పుట్టిన కేశిని, నిన్న నేను దీంట్లో కేశిని అని చదివాను, కైకసి అని నేను విన్నాను. అయితే కేశిని అన్న తల్లికి పుట్టిన ముగ్గురు పుత్రులు ఎవరు అంటే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ముగ్గురు వీళ్ళు పుట్టారు. మరి దాంట్లో విభీషణుడికి ఏమైంది? సద్గతి దొరికింది, సాక్షాత్తు భగవత్ శరణాగతి అనేది లభించింది. ఎందుకు అంటే తను మంచి గుణాలతో ఉన్నవాడు. వీళ్ళిద్దరూ రాక్షసులు. ఒకటే తల్లి తండ్రికి పుట్టినప్పటికీ కూడా మన యొక్క కర్మ మనల్ని అసురుడు లేదు అంటే దేవతగా మారుస్తుంది,